రాష్ట్రాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకు తీసుకురావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన కుటుంబంలో మా తాతగారు ఏ విధంగా చనిపోయారు, మా నాన్నగారు ఏ విధంగా చనిపోయారు, మా చిన్నాన్నగారు స్వయం కృతాకి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారనేది మొత్తం యావత్ దేశం అంతా చిన్నపిల్లలు కూడా తెలుసు. ఆ డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుందా ఏంటా అనేది కూడా అందరూ ఎదురు చూసి ఎక్కడ జరిగింది. ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆ రోజు వాతావరణం అనేది అందరికీ తెలిసింది. ఇంతకుముందే కేశవ్ గారు చెప్పినట్లు దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో చూశాం. వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా చిత్రీకరించారో చూశాం. ఈరోజు మీకు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా, వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారని. 80% 90% మీ మీద ఆరోపణలు రాకుండా నేను రాజకీయం నుంచి సన్యాసం చేసుకున్నాను. ఓపెన్ ఒక ప్రెస్ క్లబ్లో ఒక సోషల్ మీడియా పెట్టి మీరు ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్ చేసి మీరు ఓపెన్గా ఎవరైనా దీని మీద ఆన్సర్ చేయండి. మీరు నమ్ముతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది దీంట్లో, వివేకానంద రెడ్డి దాంట్లో డైరెక్ట్గానే నమ్ముతున్నాం అనే క్వశ్చన్ రాకుండా పోతే నేను ఎంపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి మానుకున్నాను. ఇవన్నీ ఒక పక్క చేస్తూ ఎంత ధైర్యంగా మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొని వచ్చి అంటే అతను ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, ఈ గొడ్డలి అనేది బాగా ప్రజల్లోకి పోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి పాపం ఒక శాంతి దూతగా ఆయనే నేను మంచివాడిని, మా కుటుంబంలో ఇలా చేశారని. అసలు కుటుంబంలో ఈరోజు పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబంలో చిన్నాన్ను చంపేసి ఒక పక్క చెల్లెలతో దూరం అయిపోయి సిస్టర్స్తో ఈ కేసులన్నీ కూడా ఎవరు విచారించారు? చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం కాదు, సిబిఐ విచారించేసి ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయి చేసి మిగతా మీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులందరినీ ముద్దాయిలు చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పటికీ. ఇంకా కూడా వివేకానంద రెడ్డి హత్య అప్పుడు ఎప్పట్లో నిజంగా దేవాంశ్ లేడు, లేకుంటే ఆయనకు చిన్నపిల్లాడు, లేకుంటే ఆయనే కొంచెం 10-15 సంవత్సరాలు వచ్చింటే ఆయనే పాత్ర ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి నమ్మించే విధంగా ప్రయత్నం చేసేవాడు. ఎక్కడ పోతున్నాం? అసలు చరిత్ర ఏంటి? రాజారెడ్డి ఏ విధంగా చిన్నప్పుడు చేశాడు అంటే మేము చిన్నప్పుడు